వీరవరం గ్రామంలో సంపన్నమైన గృహస్థులు రామనాథం, పార్వతి ఆదర్శ దంపతులు. వాళ్లకు పిల్లలు లేరు. ఇంటికి ఎవరొచ్చినా బాగా ఆదరిస్తారని వారికి పేరు ఉండే. ఒకసారి వాళ్ళింటికి గోపాలం అనే కుర్రవాడు వచ్చాడు. వాడు ఏదో దూరపు వరుసలో రామనాథానికి బంధువు అవుతాడు. గ్రామంలో పని ఉండి వచ్చిన గోపాలం ఆయన ఇంట్లో ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవాడు. ఆ తర్వాత ఎక్కడో భోజనం చేసి వస్తూ ఉండేవాడు. గోపాలం ధోరణికి పార్వతి ఎంతగానో నొచ్చుకుంది. అనవసరంగా మొహమాట పడకు నాయన, మరొకరికి వంట చెయ్యడం నాకు శ్రమ కాదు, భరించలేకపోవడానికి ఖర్చేమీ కాదు, అలాగని నువ్వు పరాయివాడివి కాదు అంది. పార్వతి ఇంత చెప్పినా కూడా గోపాలం బయటనే భోజనం చేసి వచ్చి ఏవో సాకులు చెప్తూ ఉండేవాడు. ఇలా 4-5 రోజులు జరిగాక పార్వతి భర్తతో, ఆ కుర్రవాడు మరీ మొహమాటస్తుడులా ఉన్నాడండి. మన ఇంట్లో ఉంటూ పరాయి ఇంట్లో భోజనం చేస్తుంటే మీ బంధువు నన్ను ఆడిపోసుకోరు అంది. ఏం చేస్తావు, అసలే నాకు అజీర్ణ రోగం కదా, నేను సరిగ్గా భోజనం చెయ్యను. నాతో పాటు భోజనానికి కూర్చుంటే ఆ కుర్రవాడికి నాకంటే ఎక్కువ తినడానికి మొహమాటంగా ఉన్నట్లుంది అన్నాడు రామనాథం. గోపాలం ఆ ఊళ్ళో 10 రోజులుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పొరుగురులో ఎవరో గొప్ప వైద్యుడు వచ్చాడని పార్వతికి తెలిసింది. ఆమె రామనాథానికి ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోమని పోరుసు సాగించింది. ఈ ఊళ్ళో రామనాథానికి దూరపు బంధువు ఒకడాయన ఉన్నాడు. ఆ భార్య పోరు భరించలేక ఆయన భార్యతో సహా బయలుదేరి ఆ ఊరు వెళ్ళి బంధువుల ఇంట మకాం పెట్టాడు. అజీర్ణ వ్యాధి ఉంటేనేం, నేను బాగా తిరుగుతున్నాను కదా, వైద్యం చేయించుకోమని మా ఆవిడ ఒకటే పోరు అన్నాడు రామనాథం బంధువుతో. పార్వతి కల్పించుకొని రోగం పేరు చెప్పి ఈయన 4 మెతుకులు మింగడం లేదు, అలా అలవాటైపోయింది. ఇంటికి వచ్చిన బంధువులకు ఇది చూసి తాము అర్ధాకలితో లేచిపోతున్నారు. వాళ్ళ కోసమైనా ఆయన వైద్యం చేయించుకోవద్దా అంది. ఆ మాటలకు బంధువు నవ్వి, చూడమ్మా పార్వతి, నీ వెర్రి కాని ఈ రోజుల్లో మొహమాట పడే బంధువులెక్కడమ్మా, మరి నాకు తిన్నది తిన్నట్టే అరగదు. అయినా మా ఇంటికి వచ్చిన బంధువులు అడిగి మరీ ఇంట పిండి వంటలు చేయించుకొని పోతారు. మా ఆవిడ చెయ్యి తగిలిందంటే పచ్చడి గడ్డి కూడా కొత్తిమీరగా మారిపోతుంది అన్నాడు. ఆ రాత్రి రామనాథం ఇంటావిడ పదార్థాలను మరీ అడిగి భోజనం చేశాడు. పార్వతి కూడా వంట చాలా బాగా ఉందని గుర్తించింది. అయితే ఎన్నడూ కడుపారా భోంచెయ్యని తన భర్త వారి ఇంట ఆవురావురుమంటూ తినడం ఆమెకు బాధ కలిగించింది. ఈ ఊళ్ళోకి రాగానే ఈయనకు ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చిందో ఏమో, ఎన్నడూ ఇలా భోజనం చెయ్యలేదు అంది పార్వతి భర్త వంక గుర్రుగా చూస్తూ. ఆయన బంధువుతో, అదంతా మా ఆవిడ వంట మహత్యం. ఆ మధ్య వచ్చిన గోపాలుడు ఇంతే, రోజు ఏదో ఒక పిండి వంట చెయ్యమని వేధించేవాడు అన్నాడు రామనాథం బంధువు. ఏ గోపాలం అని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. బంధువు చెప్పిన వివరాలను బట్టి తమ ఇంటికి వచ్చిన గోపాలమే ఇక్కడికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాడని, తిండి విషయంలో ఎలాంటి మొహమాటం చూపలేదని పార్వతికి అర్థమైంది. బంధువులు కొంచెంసేపటికి పార్వతితో, అజీర్ణతి రోగం గురించి వైద్యమంటూ ఈ ఆయన ఊరుకు తీసుకొని వస్తే పెద్ద పొరపాటు చేశావు. నా అనారోగ్యానికి ఎన్ని మందులు మింగినా ఇల్లాలి రుచికరమైన వంట కారణంగా నాకు పథ్యం సాగడం లేదు. ఇక్కడ ఉంటే మీ ఆయనకు నా కర్మే పడుతుంది అన్నాడు బంధువు. ఇదంతా విన్న పార్వతి చాలా అవమానం అనిపించింది. ఆ రాత్రి ఆమె భర్త దగ్గరికి, మీ చుట్టం తన పెళ్ళాన్ని గురించి అంతగా పొగుడుతుంటే మీరు నా గురించి ఒక్క మాటైనా అనలేదేమండి అని కండ్లలో నీళ్లు పెట్టుకుంది. నేనేమనమంటావు, అసలే నాకు మొహమాటం, అయినా పొగిడినట్టు నేను నా వాళ్ళను పొగడలేను అన్నాడు రామనాథం. నిజంగా మీకు మొహమాటమే అయితే భోజనం దగ్గర చూపలేదేం అని మళ్ళీ
అడిగింది. ఇంటి ఆవిడ వంటను మరి నువ్వు గన్నిసార్ల అడిగి మరి అన్నం పెట్టించుకున్నావు. ఇంటి దగ్గర అలా ఎప్పుడైనా చేశావా అంది బాధగా పార్వతి. అందుకు మొహమాటమే కారణం. ఆయనేమో భార్య వంట మహా పొగిడేస్తున్నాడు. అలాంటప్పుడు నేను విని ఊరుకోవడం మర్యాద అవుతుందా? అందుకే కూరలు అవి 1-2 సార్లు అడిగి మరీ వేయించుకున్నాను అన్నాడు రామనాథం. అదేం కాదు, నన్ను వెర్రి బాగుదుల దాని కింద జమకట్టి మాట్లాడకండి గోపాలం. మీరు పనిగట్టుకొని ఈ ఇంట్లో నా పరువు తీసేందుకు ఇంత నాటకం ఆడారు. అతను ఈయన కూడా నాకేం కారు, మీ తరపు బంధువులే కదా అంటూ పార్వతి చిన్నగా ఏడ్పు ప్రారంభించింది. రామనాథం ఆమెను బతిమిలాడుతూ, ఈ స్వల్పానికి ఏడవడమెందుకు? నువ్వు బాధపడకు. ఇన్నాళ్ళు ఊరుకున్నాను, కానీ నేను నిజంగా మొహమాటస్తున్నే. ఇప్పుడే రుజువు చేయగలను అన్నాడు. పార్వతి టక్కుమని ఏడుపు మాని, ఆ రుజువు చెయ్యండి, ఏమిటో చెప్పండి అంది. రామనాథం ఒక 2 క్షణాలు తటపటాయించి, నిజానికి నాకు అజీర్ణితి రోగం లేదు. నీ వంట బాగుండదని ఆ సంగతి చెప్తే నువ్వు నొచ్చుకుంటావని ఇంట్లో పిండి వంటలతో సరిపెట్టుకుంటున్నాను. నీకు తెలియకుండా పూటకొల్లు ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నాను. నేను కట్టుకున్న భార్య దగ్గరే మొహమాట పడే వాణ్ణనటానికి ఇంతకంటే ఏం రుజువు కావాలి అన్నాడు. పార్వతి తెల్లబోయింది. మరునాడే వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత పార్వతి వంట చేయడం ఆపివేసింది. పేరు మోసిన ఒక వంట మనిషిని కుదుర్చుకుంది. రామనాథం మరేనాడు తనకు అజీర్ణ రోగం గురించి ప్రస్తావన భార్య దగ్గర తేలేదు.